ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువగా చారు, రసము, మజ్జిగ పులుసులు చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు అయితే నేను బెండకాయతో మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నాను. అది ఎలా చేయాలంటే, ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల చిన్నగా కొంచెం కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం. కొబ్బరి, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసేయండి. ఈ మిక్సీ పట్టే లోపల మనకు బెండకాయలు కూడా వేగిపోతాయి. అలా వేగిన బెండకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో చక్కగా పోపు వేసేసుకుందాం. ఆ పోపులో కొంచెం కరివేపాకు, కొంచెం హింగు వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్, తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకొని ఆ కొబ్బరి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. వేయించుకునేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం 1 స్పూను శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పచ్చి వాసన పోయిన కొబ్బరి పేస్ట్లో కొన్ని బెండకాయ ముక్కలు వేసేసుకొని కరివేపాకు, తర్వాత పెరుగు వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మనకి బెండకాయ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది. అందరూ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.